నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో పర్మనెంట్ ఎంప్లాయీస్తో వీలైనంత వరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ఆ పథకం ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేయించుకునే అవకాశం కలిగిందని జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి. వృద్ధులకు పెన్షన్ నెలకు 3,000 రూపాయలు పెంచడం జరిగిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు వెల్లడి. కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో పర్మనెంట్ ఎంప్లాయీస్తో వీలైనంత వరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గూడూరు మండల కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ చీపురు చేతపట్టి స్వయంగా ఆయన గూడూరు పట్టణంలో రోడ్లను శుభ్రపరిచి సిబ్బందికి ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడూరు మున్సిపల్ శాఖలో పర్మనెంట్ పారిశుద్ధ్య ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది వయసు పైబడిన వారు ఉండటంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమ శక్తివంచన లేకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థ చాలా మటుకు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తున్నాము. మాకున్న పర్మనెంట్ వర్కర్స్ 32 మందితో వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ దగ్గర ఉన్నవాళ్ళు 55+ ఉన్నవాళ్ళు, వాళ్ళతో శక్తి వంచన లేకుండా వాళ్ళ సహకారంతో ఎన్రోల్ చేస్తున్నాము. వాళ్ళకు కూడా కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకు కూడా శారీరక ఇబ్బందులు కొన్ని వస్తున్నాయని తెలిసింది. సో అందుకోసము ఈ పట్టణంలో ఇంతవరకు ప్రతి ఒక్కరి నాయకులకు అందరికి అడిగాము వర్కర్స్ని గురించి. ఎవరు వర్కర్స్ని ఇంతవరకు వాళ్ళ ఇబ్బందుల వల్ల వర్కర్స్ని ఇవ్వలేకపోయినారు. ఇప్పుడైనా కనీసము ఈ NGOs నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం టు రైజ్ టు ద అకేషన్. కనీసము ఈ శానిటేషను పర్పస్ గురించన్నా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ NGOs వాళ్ళ యొక్క పేరుకు మేము ప్రతిరోజు ఇది చేయాలంటే కొద్ది రోజులు చేయగలము. అంటే ఇది కంటిన్యూ అవుతుంది ఈ ప్రాసెస్. మిగతా ఇంటర్నల్ రోడ్స్లలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రజలు సహకరించి ఎవరు ఇంటర్నల్ రోడ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ లోకల్గా ఉన్న వాళ్ళను నాయకులు కానీ ఎవరైనా కానీ ఒక గ్రూప్గా వేసుకొని ఒక 4-5 చేస్తే సరిపోతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించాలి. షాప్ వాళ్ళకు కూడా ఎవరిది వాళ్ళు త్రోయడము, ఇంతకుముందు ఉన్నట్టుగా రోడ్ల మీద వేయడము అవన్నీ వదులుకొని మాకు సహకరించాలని కోరుతున్నాను. మా సిబ్బంది ఈరోజు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టరు, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ అందరూ ఇంతవరకు ఏ మున్సిపాలిటీలో చేయని విధంగా అందరూ స్టాఫ్, మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్, సెక్రటరీస్ కాదు. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ఆ పథకం ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్స్లో చేయించుకునే అవకాశం కలిగిందని జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని హైస్కూల్లో జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రజలకు నూతన ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. గూడూరు పట్టణంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఆ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని, ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం బాగా ఖరీదైన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎలా జరుగుతుంది ఏంటి అనేది సూపర్విజన్ కోసం ఇక్కడ పంపించడం జరిగింది. నిన్నంతా కూడా నెల్లూరులో కందుకూరు డివిజన్ అంతా కూడా చూడటం జరిగింది. అన్ని సెక్రటేరియట్స్లో కూడా హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో ఈ ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్గా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు
మన యొక్క విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మనకి లాస్ట్ మనం అందరం కూడా ఫస్ట్ ఫేజ్లో జగనన్న ఆరోగ్య సురక్షలో అందరం కూడా పార్టిసిపేట్ చేశాము. చాలా మందికి కూడా వైద్యం అనేది అందుబాటులోకి వచ్చినట్టు అందరూ చాలా సక్సెస్ఫుల్గా సంతోషంగా ఉన్నారు అందరు కూడాను. ఈసారి మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా 5 లక్షలు ఉన్నటువంటి ఈ యొక్క బెనిఫిట్ ఆరోగ్యశ్రీ బెనిఫిట్ని మనకి 25 లక్షలు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే పేదవాళ్ళకి చాలా కష్టము. అలాంటి పరిస్థితుల్లో మనకి కార్పొరేట్ హాస్పిటల్లో కాస్ట్లీ వైద్యం మనకి ఏదైనా క్యాన్సర్ కూడా మనం ఉన్నప్పుడు కానీ మనీ సరిపోయేది కాదు. ఇంకా చాలా రకరకాల జబ్బులు కూడా ఇంకా మనకి ఇంక్లూడ్ చేశారు ఈ లిస్ట్లో. సో అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. 25 లక్షలకి ఈ యొక్క ఆరోగ్యశ్రీ అమౌంట్ అనేది పెంచడము అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనకి లాస్ట్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎక్కడైతే అందరూ బీపీ తర్వాత షుగరు రకరకాల జబ్బులతో బాధపడుతూ వృద్ధులకు పెన్షన్ నెలకు 3,000 రూపాయలు పెంచడం జరిగిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని జిఎస్ రాయల్ హైస్కూల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు 2,000 రూపాయలు పెన్షన్ నెలకు ఇస్తుండగా 2019లో ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం వారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా విడతల వారీగా పెన్షన్ను పెంచుతూ 3,000 రూపాయలకు తీసుకొచ్చారు. ఈ నెల నుండి వృద్ధులకు 3,000 రూపాయలు అందజేస్తూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో వృద్ధులకు పెన్షన్ వైద్య ఖర్చులకు ఉపయోగపడేదని, ప్రస్తుత ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఈ పెన్షన్ మొత్తాన్ని పొదుపు చేసుకుని వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డాక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ప్రతి సంవత్సరము 250 రూపాయలు పెంచుతూ ఇది ఇప్పుడు 3,000కు తీసుకొచ్చినందుకు మన అందరం తరపున ముఖ్యమంత్రి గారికి ఒకసారి కరతాళ ద్వారా మన హర్షాధికారులు చెప్పాలి. మీరు ఈ పెన్షన్ ఇచ్చేది ఎందుకు, మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా కానీ అనే ఉద్దేశంతో ఈ పెన్షన్స్ మీకు ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్య కూడా లేకుండా ఆరోగ్యశ్రీలో అన్నీ కవర్ అయిపోతున్నాయి జగనన్న ఆరోగ్య సురక్ష. సో ఈ 3,000 అనేది చాలా పెద్ద అమౌంట్ ఇప్పటి పరిస్థితుల్లో. మీకు అన్ని స్కీమ్స్ అన్నీ అప్లికబుల్ అవుతున్నాయి కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ పెంచడం జరిగింది. వీళ్ళందరికీ మీ అందరి తరపున మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా చేసి చూపిస్తూ ఈరోజు మీకు ఈ నెల నుంచి ఇంకా మీరందరూ కూడా 3,000 రూపాయలు పెన్షన్ పొందే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. పెన్షన్లు పెంచటమే కాకుండా లబ్ధిదారులను కూడా పెంచడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈ పెన్షన్లను విడుదల చేయటం జరిగింది. ఈరోజు పెంచిన పెన్షన్లను మా చేతుల ద్వారా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఈ పెన్షన్ డబ్బులు ఈ పెద్దవాళ్ళందరూ కూడా మెడిసిన్స్కి ఉపయోగించుకునే విధంగా ఆ ఒక వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారని ఆ మందులు కొనుక్కునే దానికి ఉపయోగపడే విధంగా ఉండేది. ఈరోజు ఆ మందులు కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ అందరికీ కూడా కొన్ని మీరు సంతోషంగా ఉండే విధంగా ఈ సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ, ఆరోగ్య సురక్ష కానీ, విద్య కానీ ప్రతి దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు పెన్షన్లు ఇవ్వటం ఈ జన్మభూమి కమిటీ మెంబర్లు వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉండటం జరిగేది. ఆ ఇచ్చిన పెన్షన్ని పొందటం కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు, పడిగాపులు పడి ఆ పెన్షన్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా సులభంగా మీ ఇంటి వద్దకి నిద్ర లేచేసరికి మీకు ఆ పెన్షన్ డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మీడియా ప్రతినిధులపై బాధ్యత ఎక్కువగా ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు డివిజన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు డివిజన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా శివకుమార్ ఎన్నికయ్యాడు. నూతన కమిటీ సభ్యులను పట్టణ పరిధిలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమ సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేస్తుందని, మీడియాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులు గూడూరు అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అదేవిధంగా మీడియా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సపరేట్గా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వేదిక ఉన్నటువంటి చెప్పినటువంటి పెద్దలందరూ కూడా మీ శ్రేయస్సు మీకోసం అని చెప్పినటువంటి మాటలే తప్ప వేరే విధంగా వ్యక్తిగతంగా చెప్పిన మాటలు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పెద్దలు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తే మంచి పేరు వస్తుంది. గోపాలం చెప్పినట్టు మంది గూడూరు, ఇక్కడ పుట్టాము, మన వేరే ఊరు కాదు, మన ఊరు బాగు మనమే చేసుకోవాలి. లేకుండా పోతే అందరికీ ప్రమాదమే. ఊరు చెడిపోతే మనం చెడిపోయినట్టే, మనం బాగుపడితే ఊరు బాగుపడినట్టు. కాబట్టి దయచేసి మీకు సమాజంలో ప్రత్యేకమైన పాయింట్ ఉంది. మీరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా మీరు పనిచేస్తున్నారు. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా ఒక కన్ను అయితే, అలాగే ప్రింట్ మీడియా ఒక కన్ను. ఈ రెండు కన్నుల్లో ఏది ఇబ్బంది అయినా ఉన్నది ఉన్నట్టు ప్రజల యొక్క మనసులో ఉన్నది ఊరికి ఏం కావాలనేది మీరు మీ ద్వారా, మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. అంతేగాని ఒక చిన్న విషయం అనుకోవద్దు. మొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిత్వాన్ని నిర్ధారించేది జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మీరు నిర్ణయం చేస్తే మీరు డబ్బులు పెట్టేస్తే గందరగోళం అయిపోయి ఊరంతా. కాబట్టి అక్కడ చేయదు. ఏదంటే వాస్తవంగా వాళ్ళ మీడియాలో, వాళ్ళ సాక్షి మీడియాలో వస్తే మీరు ఏంటి, మా మీడియాలో, మా దోపిలో ఈనాడు వస్తే మీరు ఏంటి. అట్లా కాకుండా మీరే పెట్టేసి, మీరే డబ్బులు పెట్టేసి, పాపం మీరే ప్రెస్ మీట్ పెట్టించి అందరినీ అట్లా కూడా అడిగి విజయవాడకి పంపించే పరిస్థితి చేశారు. కాబట్టి అటువంటి చేయండి అని చెప్పి చేతులతో దండం పెడతాను. ఎవరికైనా సరే, వాళ్ళకి కానీ మాకు కానీ ఎవరికి చేయదు. గూడూరు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడు కూడా పొలిటికల్గా మాకు ఉన్న ఇక్కడెక్కడగా తగ్గులేదు. ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ రోగులకు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని కార్యక్రమం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ రోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబం ప్రతి నెల ఎయిడ్స్ రోగులకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఎయిడ్స్ గెస్టులకు ఒక 30 మందికి పౌష్టికాహారాన్ని పుష్కలంగా ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, మన రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది నిత్యం ప్రతి నెల, అంటే ప్రతి నెల జీవితకాలం. మొన్న మేడం కూడా ఒక మాట చెప్పడం జరిగింది పోయిన నెలలో. ఇది శాశ్వత ప్రోగ్రాం, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని మేడం చెప్పడం, మేడంకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకి ఇక్కడ అంటే చర్మాలకు సంబంధించిన డాక్టర్ గారు డాక్టర్ రమేష్ గారు చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఇవ్వాలని అనుకున్నాం. అదేవిధంగా దీంట్లో ఎయిడ్స్ స్పెషల్ ఆఫీసర్ కూడా మన రమేష్ సార్ గారు, ఆయన చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సార్ మీకు ఆ ఎయిడ్స్ గెస్టులకు సంబంధించిన సూచనలు, సలహాలు చక్కగా ఇస్తారు. మేము ఇచ్చిన ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరు కానీ కొంత కరెక్ట్గా కానీ వాడితే ఇమ్యూనిటీ పవర్ కొంత పెరుగుతుంది. మీరు కూడా ఇంకొద్దిగా పుష్కలంగా పుష్టిగా ఉండేదానికి దోహదపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు
చక్కగా మీరు మాత్రమే తీసుకోండి, వేరే ఇళ్లలో వాళ్ళకందరికీ పెట్టుకుంటా మీరు మాత్రమే ఈ ఒక గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయి వరకు వెళ్లే విధంగా ఆడదామాంధ్ర క్రీడా పోటీలు యువతీ యువకులకు ఉపయోగపడతాయని వాకాడు మండలంలోని పూడిరాయిదొరువు నిడుగుర్తి సచివాలయ పరిధిలోని వైట్కుప్పం గ్రామంలో ఆడదామాంధ్ర కార్యక్రమం ఉప సర్పంచ్ బోధనం వెంకటరత్నం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్, ఎంఈఓ నసీం అలీ, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో పర్మనెంట్ ఎంప్లాయీస్తో వీలైనంత వరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ఆ పథకం ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్స్లో చేయించుకునే అవకాశం కలిగిందని జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి. వృద్ధులకు పెన్షన్ నెలకు 3,000 రూపాయలు పెంచడం జరిగిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.